హలో అండి. మేము O2 మెడికల్ సిస్టమ్స్ అండి. మా సంస్థ 16 ఇయర్స్ అయింది, 16 ఏళ్ల నుంచి స్టార్ట్ అయిందండి. మేము ICU ఎక్విప్మెంట్, OT ఎక్విప్మెంట్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైనింగ్, NICU ఎక్విప్మెంట్ ఇవన్నీ చేస్తామండి. మనకి ఒక హాస్పిటల్ బిల్డింగ్ ఉందనుకోండి, మనము దాన్ని ఒక హాస్పిటల్లా తీర్చిదిద్దుతాం. జస్ట్ ఒక బిల్డింగ్ ఉంటే చాలు. మేము గ్యాస్ పైప్ లైన్ నుంచి మొదలుపెట్టి మేము అక్కడ నుంచి గ్యాస్ పైప్ లైన్ అయ్యాక ICU, OT ఇవన్నీ కూడా మేము చేస్తాము. నాట్ ఓన్లీ అవే కాకుండా మేము OT థియేటర్ ఇవన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మా ICU ఎక్విప్మెంట్ కొన్ని చూపిస్తాను. వీటిని మానిటర్స్ అంటారండి. ఇవి ఏంటంటే మన BP, ECG ఇవన్నీ చెక్ చేస్తుంది అనమాట. ఇవన్నీ మానిటర్స్, వివిధ రకాలైన మానిటర్స్. ఇది NICU లో వాడతారండి. దీన్ని బేబీ వార్మర్ అంటారు. ఇది పిల్లలకి జాండీస్ వస్తుంది కదండి చిన్న ఉన్నప్పుడు, అప్పుడు వాడతారనమాట ఈ మెషిన్స్. ఫోటోథెరపీ, బేబీ వార్మర్స్. దీన్ని బేబీ ఇంక్యుబేటర్స్ అంటారండి. ఇదేంటంటే మనకి బేబీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, మూవ్మెంట్ ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కి చేయడానికి వస్తుందండి. నెక్స్ట్ ఇవి వచ్చేసండి మనకి ఆపరేషన్ థియేటర్ లో టేబుల్స్ ఉంటాయండి. స్పెసిఫిక్ గా సర్జరీస్ దీని మీదే జరుగుతాయి. అండ్ ఇవన్నీ లైట్స్ అనమాట, OT లైట్స్. మనకి ఈ లైట్సే వాడతారండి ఆపరేషన్ థియేటర్స్ లో. అండ్ ఇవి వెంటిలేటర్స్ అండి మన దగ్గర ఉన్నవి. సో మన దగ్గర మొత్తం ICU, OT కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇది వెంటిలేటర్ అండి. ఓకే, ఇవన్నీ ఇదేంటంటే అడల్ట్, నియోనెటల్, పెద్దవాళ్ళకి, మళ్ళీ చిన్న పిల్లలకి అందరికీ సూటబుల్ అండి ఇట్లాంటి వెంటిలేటర్స్. కొన్ని ఉంటాయి ఎట్లా అంటే ఓన్లీ అడల్ట్ కి పనికి వస్తాయి, ఇవి అందరికీ వస్తాయి. దీన్ని బబుల్ CPAP అంటారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మెషిన్ అండి. ఇవన్నీ కూడా మనకి ICU లో, OT లో ఉపయోగపడతాయండి.